జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ దేవరా. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ సినిమా చెప్పిన తేదీ కంటే ముందే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. షూటింగ్స్ జూలైలోపు పూర్తి చేసి మూవీ విడుదలను ప్రీపోన్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇలా జరిగితే అక్టోబర్ 10న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ తేదీ అయితే కాంపిటీషన్ కూడా ఉండదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2 పార్ట్స్ గా విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికీ ఈ సినిమా నుంచి జూనియర్ ఎన్టీఆర్ లుక్ తో పాటు సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ లుక్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తారక్ ఈ మూవీలో తండ్రి కొడుకులుగా ద్విపాత్ర అభినయం చేయనున్నారు. ఇక అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, శివసుధ ఆర్ట్స్, మిక్కిలినేని సుధాకర్, కోసరాజు, హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దేవరా రిలీజ్ ప్లాన్ లో మార్పులు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమాను వారం లేదా 2 వారాల ముందుగానే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమా షూటింగ్ పనులను త్వరగా జరిపించేందుకు మేకర్స్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది. బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో సముద్రం బ్యాక్ డ్రాప్ లో వచ్చే హై వోల్టేజ్ భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించేలా ఉండనున్నట్లు సమాచారం. ఆచార్య డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమా చేస్తున్నారు. దీంతో ఈ మూవీతో ఎలా అయినా హిట్ కొట్టాలని చూస్తున్నారు ఆయన. తారక్ ను ఫుల్ మాస్ అండ్ రక్ట్ లుక్ లో చూపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ దేవర సినిమాపై హైప్ ను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాతో కనుక తన సూపర్ సక్సెస్ సాధిస్తే దాదాపు 1000 కోట్ల వరకు ఆయన మార్కెట్ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న స్టార్ హీరోలందరూ వాళ్ళ మార్కెట్ ని సినిమాకి పెంచుకుంటూ పోతున్నారు. ఇక కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క ఇండస్ట్రీ హిట్ కూడా లేని ఎన్టీఆర్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ను తన ఖాతాను వేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని కూడా మొదలు పెట్టారు. ఇంతకుముందు ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరించిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా ఓ సాంగ్ రాబోతుంది. ఇక మే 20వ తేదీన ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా ఒక సాంగ్ ని వదిలే అవకాశాలైతే ఉన్నాయి. ఇక దానికోసమే ఇప్పటికీ దర్శకుడు కొరటాల శివ సర్వం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా సాంగ్స్ ప్రేక్షకుడికి ఎలాంటి కిక్ ఇస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.